పాలసీ తీసుకొస్తున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రైవేటు వ్యక్తులు మేనేజ్ చేసేట్టుగా 100 పడకల ఆసుపత్రి ఈ పెద్దాపురంలో పెట్టించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఒకే మాట చెప్పాం. మాకు సంపద సృష్టించడం తెలుసు, ఆదాయాన్ని పెంచడం తెలుసు. అదే సమయంలో ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని అభివృద్ధిని సమతుల్యంతో ముందుకు తీసుకుపోతామని చెప్పాం. ఎప్పుడు కూడా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే లేకుంటే దోపిడీ విధానాలు చేస్తే ఆ వ్యవస్థ దీర్ఘకాలం మనుగడ సాధించలేదు. అనేక సార్లు నేను చెప్పింది, ఏ రాజకీయ పార్టీ అయితే ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది. దానివల్ల మీ జీవితాలు బాగుపడతాయి. నేను ఆ రోజు సూపర్ 6 అన్నాను. చాలా మంది అన్నారు ఇది సాధ్యం కాదన్నారు. ఎట్లా సాధ్యం కాదో చేసి చూపిస్తానని చెప్పి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెలలో ఒక ఉదాహరణ చెప్తున్నా. మొదటి తారీఖున పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6 గంటల మీ ఇంటి దగ్గరికి వస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి ప్రభుత్వం అయితే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, బాగా చేశారని. రెండో తేదీన 47 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాన్నాం. కేంద్రం 2,000, మనం 5,000 కలిపి 7,000 మీ అకౌంట్కి వేసామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమయ్యా రైతులు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇదే కాదు, 7వ తారీఖున మరమగ్గాలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. జీఎస్టీ రీఎంబర్స్ చేస్తున్నాం. నేతన్న భరోసా కింద ప్రతి నేతన్నకు 25,000 రూపాయలు తొందరలోనే ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రోజున నాయి బ్రాహ్మణులకి సెలూన్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. ఇది కాకుండా 40,000 సెలూన్లకి ఈ లబ్ధి వస్తుంది. నిన్ననే మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తున్నా. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం. ఏమమ్మా ఆడబిడ్డలు ఆనందంగా ఉన్నారా లేదా? మీరు ఉచిత బస్సు అంటే ఎగతాళి చేశారు. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా? మా ఆడబిడ్డలను పైకి తీసుకొస్తానని చెప్పింది మొట్టమొదటిసారిగా నేనే, అవునా కాదా? వంట చేయాలంటే కష్టమని, అవసరమైతే మగవాళ్ళు కూడా చేయగలుగుతారని మొట్టమొదటిసారిగా దీపం కార్యక్రమం మీద వంట గ్యాస్ ఇచ్చానా లేదా మీకు? ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మొబిలిటీ. ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు. కాకినాడకు పోవాలంటే డబ్బులు కావాలి, రాజమండ్రి పోవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఏమీ బాధ లేదు. చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు.
అలాంటి వసతి కల్పించాం. కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా